ఇప్పటికే చూస్తున్నట్టయితే సాయి అన్న ఎటువంటి అభివృద్ధి చేశారో అటువంటి అభివృద్ధి మరి లాస్య అన్నంతోనే సాధ్యమైందంటూ కూడా చాలామంది ఇక్కడ ఉన్న ఓటర్లు కూడా చెప్తున్న పరిస్థితి. మరి మన ముందు లాస్య నందిత ఉన్నారు, మరి కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి, వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి మేడం, ప్రచారం ఏ విధంగా ఉంది, ఎలా ఉంది? ఇప్పటికే బ్రహ్మరథం పడుతున్నారు, మరి ప్రచారంలో కూడా ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా ఉంది? అదే మీరు చూస్తూనే అర్థమవుతుంది, వాళ్ళు కూడా మాట్లాడారు. మరి గతంలో సాయన్న గారు ఇక్కడ ఎంతైతే డెవలప్మెంట్ చేశారో అట్లనే దివంగత ప్రభాకర్ గారు, మరి అట్లనే అనిత గారు చాలా డెవలప్మెంట్ చేశారు. మరి ఆల్మోస్ట్ అంత వర్క్ కంప్లీట్ అయింది. మిగతా అయితే పెండింగ్ ఉన్నా మేము కూడా ఫ్యూచర్లో కమింగ్ ఫ్యూచర్లో ఇద్దరు కూడా కలిసి పనిచేస్తాం. చూసుకుని చాలా వరకు కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అవినీతే చేసిందంటూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చెప్తూ 6 గ్యారెంటీలో ముందుకు వెళ్తున్నారు. అది నిజంగానే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. మీరు ఏ విధంగా దానికి? మరి మన బీఆర్ఎస్ రాకన్నా ముందు వాళ్ళు రూలింగ్లో ఉండే, అప్పటి వరకు వాళ్ళకి ఏ పథకాలు లేదు. మమ్మల్ని చూసి వాళ్ళు పెడతారు, అది కూడా ఇస్తారని గ్యారంటీ లేదు. ప్రజలు కూడా నమ్మట్లేదు. మరి ఎట్లయితే మన కేసీఆర్ గారు చెప్పినట్లే మరి కళ్ళకు కట్టినట్లు మీకు కనిపిస్తున్నాయి వర్క్స్, అందుకని అందరూ మన బీఆర్ఎస్ పార్టీకే ఎంచుకుంటున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలా వరకు కూడా ఇక్కడ భూ కబ్జాలు చేస్తూ చాలా అవినీతి చేశారంటూ కూడా విమర్శలు ప్రధానంగా ఉన్నాయి. ఇక్కడ దళిత బంధులో కూడా 30% అని కమిషన్ తీసుకున్నారంటూ కూడా చెప్పడం, ఇవన్నీ ఎట్లా చూడ? లేదండి, అవన్నీ తప్పు. మీరు ఎవరన్నా అడగండి, మీరే ర్యాండమ్గా వెళ్ళి ఎవరన్నా అడిగినా కూడా చెప్తారు వాళ్ళు, మేము రాము. మరి అది ఎవరన్నా చెప్పుంటే మరి యాంటీ మరి ఆపోజిషన్లో ఉండరు, కానీ సాయన గారు అయితే అట్లాంటి వారు. మేడం ఇక్కడ లాస్య నందిత వర్సెస్ ఇక్కడ వెన్నెల అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సాయన్న పేరు ఎలాగుంది, ఇక్కడ గద్దర్ మరి ఉద్యమకారుడైనటువంటి ప్రధాన పాత్ర పోషించిన గద్దర్ పేరు, మరి గద్దర్ కూతురు ఫైట్ మరి ఎట్లా ఉండే అవకాశం ఉంది? సెంటిమెంట్ వర్క్ అవుతాయి ఇద్దరు పక్షాన, లేదంటే మీరే గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఎట్లా చూడొచ్చు? బలమైన ప్రత్యర్థి అనుకుంటున్నారా? ఇప్పుడు చూడాలంటే సాయన్న గారు పొలిటికల్గా 1994 నుంచి దానికన్నా ముందటి నుంచే ఉన్నారు పాలిటిక్స్లో. 94లో ఇక్కడ గెలిచారు కాబట్టి వారి ఇక్కడ ప్రజలు కానివ్వండి, మరి వర్క్స్ కానివ్వండి, మరి పేరుతో డోర్ నెంబర్తో కూడా అందరు గుర్తుపడతారు. మరి గద్దర్ గారు వెన్నెల గారు పోటీ అనము, మరి దీనికి మరి ప్రజలే మనకి December 3కి మనకి సమాధానం చెప్తారు. December 3 చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ ఎల్బీ స్టేడియం కూడా మరి ప్రమాణ స్వీకారం కోసం రేవంత్ రెడ్డి ఇక్కడ చూడొచ్చు. నేను దాని మీద కమెంట్ చేయనండి, కానీ నేను ఒక్కటైతే చెప్తాను, తప్పకుండా ఈసారి కూడా మరి కేసీఆర్ గారే మరి సీఎం అవుతారు. మరి మన కంటోన్మెంట్లో అయితే తప్పకుండా మన గులాబీ జెండానే. అలాగే ఒక సభలో చూసుకున్నట్లయితే కేసీఆర్ ఒక వ్యాఖ్యానించారు, ఓటర్లు ఇచ్చిన తీర్పు నేను కట్టుబడి ఉంటాను, ఎటువంటి నిర్ణయం ఇస్తారో నేను వెయిట్ చేస్తానంటూ కూడా అన్నారు. విశ్రాంతి తీసుకున్న టైం అయితే విశ్రాంతి తీసుకుంటా అన్నారు. అలా కేటీఆర్ కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా అనడం జరిగింది, ఎవరికి కూడా ఇక్కడ అధికారం అనేది శాశ్వతం కాదు, సరే నిర్ణయం బట్టి మేము కూడా శిరస వహిస్తామన్నారు. అంటే దీని అర్థం ఏమనుకోవచ్చు? ఓడిపోతున్నారని ముందుగానే గ్రహించారు అక్కడ బీఆర్ఎస్ పార్టీ అక్కడ అగ్ర నాయకులు. ఎందుకు అనుకుంటున్నారు? తప్పకుండా గెలుస్తాము. కాంగ్రెస్ పార్టీ అదే చెప్తున్నారు, ఓడిపోవడానికి సిమ్టమ్సే మాటల్లో. వారు ఉన్నప్పుడు ఏం చేయలేదు, లేనప్పుడు ఇప్పుడు రావాలని ఇన్ని చెప్తారు. వాళ్ళు ఉన్నప్పుడు ఉట్టి వాళ్ళే మంచిగా ఎదిగారు, కానీ ప్రజలు ఎప్పుడు కాలేదు. మరి గ్రౌండ్ లెవెల్ నుంచి మన సీఎం గారు ఎంతైతే దృష్టి పెట్టి ఇట్లా వాళ్ళు మంచిగా లాభపడతారని చూసారు, ఉట్టి మన కేసీఆర్ గారే. తప్పకుండా ఈ టైమే కాదు, నెక్స్ట్ టైం కూడా కేసీఆర్ గారు. 6 గ్యారెంటీలని ఇక్కడ కాపీ కొట్టింది బీఆర్ఎస్ పార్టీ అంటే చెప్తున్నారు. ఫస్ట్ మేముంటే మాది కాపీ కొట్టి వాళ్ళు పెట్టారు, అది మీరు చూడొచ్చు. బీఆర్ఎస్ రాకన్నా ముందు వాళ్ళకి ఏమి ఇచ్చారండి? కాదు, మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ స్కీములు పెట్టడం ఇంతకు ముందు నుండే ఉన్నాయి. మరి పెన్షన్లు ఎంత ఉండే ముందు మీకే తెలుసు, 200 ఎక్కడ 2000 ఎక్కడ. ఇప్పుడు రానున్న కాలంలో ఇంకా 3000 అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ 5 years తర్వాత 5000 అవుతుంది. చివరికి ఏం చెప్పదలుచుకున్నారు? యొక్క ప్రచారంలో భాగంగా మీరు ఎటువంటి ఇన్స్ట్రక్షన్ అంటే ఎటువంటి సూచనలు చెప్తారు ఈ ప్రచారంలో భాగంగా? ఒకటే అండి, మరి రానున్న రోజుల్లో మరి ఈ 5 years కూడా మీ యొక్క అమూల్యమైన ఓట్ మీరు చాలా ఆలోచించి కూడా మరి ఓట్ చేయాలి. మరి ఎట్లయితే కేసీఆర్ గారు ఇంత డెవలప్మెంట్ మీరు చూస్తున్నారో, మరి తప్పకుండా వారిని మరి ఇంకొకసారి ఎంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్య నందిత చెప్తున్న మాటలు ఇప్పటి వరకు కూడా మరి ఎంత అభివృద్ధి జరిగిందనేది మీ కళ్ళకు కనిపించింది. కాబట్టి అటువంటి అభివృద్ధి కావాలంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీనే మరి గెలిపించుకోవాలంటూ కూడా మరి ఓటర్లను కోరుతున్న పరిస్థితి. వీడియో రాకేష్తో ప్రవీణ్, లెజెండ్ టీవీ, హైదరాబాద్ కంటోన్మెంట్ నుంచి.